హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30 నెలల అరియర్స్ ఖాతాలో రూ. 17,550 జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్ల జీవితాల్లో ప్రస్తుతం డిఏ మరియు పిఆర్సీ బకాయిల వ్యవహారం ఒక విడదీయలేని చిక్కుముడిగా అయితే మారింది. అసలు ఏం జరుగుతోంది అర్థం గాక, రావాల్సిన సొమ్ము ఎప్పుడొస్తుందో తెలియక వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో అయితే ఉన్నాయి. మరి 2022వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని అమల్లోకి తెచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ యొక్క పీఆర్సీ ప్రకారంగా 23% ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ 11వ పీఆర్సీని ఉద్యోగ వర్గాలన్నీ కలిపి రివర్స్ పీఆర్సీ అని అయితే పిలుస్తున్నాయి. ఎందుకంటే సాధారణ పీఆర్సీ అంటే జీతాలు పెరగాలి. కానీ ఇక్కడ అనేక మందికి పాత జీతాల కంటే కొత్త జీతాలు తక్కువగా రావటం లేదా పెరగాల్సిన స్థాయిలో ఆహ్, పెరగకపోవడం అనేది జరిగింది. రివర్స్ పీఆర్సీ అని అంటాము. సో, ఈ యొక్క పీఆర్సీ అనేది జూలై 2018 నుండి వర్తింపజేయాలని నిర్ణయించారు. దీనివల్ల జూలై 2018 నుండి డిసెంబర్ 2021 వరకు ఉన్నటువంటి జీతాల వ్యత్యాసాన్ని, అంటే పెరగాల్సిన ఆ యొక్క అదనపు మొత్తాన్ని పీఆర్సీ అరియర్స్ లేదా బకాయిలుగా అయితే లెక్కగట్టారు. కానీ ఈ యొక్క బకాయిల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు పెను భారంగా అయితే మారింది. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నగదు రూపంలో ఉద్యోగులకు చేతికి ఇవ్వలేదు. బదులుగా కేవలం అంకెలను మాత్రమే ఖాతాలో సర్దుబాటు చేసే విధానాన్ని ఎంచుకుంది. మరి దీనిని మరింత వివరంగా చెప్పాలంటే, ఈ మేరకు జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు ఉన్నటువంటి సుమారు 30 నెలల పీఆర్సీ బకాయిలను పాత పెన్షన్ విధానం అయినటువంటి ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు వారి యొక్క జీపీఎఫ్ ఖాతాలో అయితే జమ చేశారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులకు వారి యొక్క ప్రాన్ ఖాతాలో అయితే జమ చేశారు. అంటే ఈ సొమ్ము కేవలం కాగితాల మీద లేదా కంప్యూటర్ స్క్రీన్‌ల మీద అంకెలుగా మాత్రమే కనిపిస్తుంది గానీ, ఉద్యోగుల అవసరాల కోసం ఆ డబ్బును వాడుకునే వెసులుబాటు లేదు. ప్రస్తుత కాలంలో పెరిగినటువంటి నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు దృష్ట్యా చేతిలో నగదు లేకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశకైతే గురవుతున్నారు. దీనికి తోడు గతంలో ప్రభుత్వం 27% మధ్యంతర భృతి ఇచ్చింది. కానీ ఫిట్‌మెంట్ మాత్రం 23% మాత్రమే ఇచ్చింది. ఈ రెండిటి మధ్య జరిగిన సర్దుబాటు వల్ల చాలామంది అసలు బకాయిలే రాకుండా ఆహ్, పోయాయన్నమాట. సో, మరికొందరికి జీతం తగ్గిపోయింది. ఇలా గూడా జరిగింది. మరి ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లకు ఇచ్చేటటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో గూడా కోత విధించడం వారిని వెన్నుపోటు పొడిచినట్లే అయింది. మరి ఇక డీఏ బకాయిల పరిస్థితి అయితే మరీ గందరగోళంగా ఉంది. సో, జనవరి 2019 నుండి డిసెంబర్ 2021 వరకు ఉన్నటువంటి దాదాపు 30 నెలల కాలానికి సంబంధించినటువంటి కరువు భత్యం బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే రాష్ట్రంలో విపరీతమైనటువంటి జాప్యం అయితే జరిగాయి. ప్రభుత్వం వీటిని విడతల వారీగా చెల్లిస్తామని ఎన్నో సార్లు హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీలు క్షేత్రస్థాయిలో నీటి మాటలుగానే మిగిలిపోయాయి. అప్పుడప్పుడు కొన్ని విడతలు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇస్తున్న మెజారిటీ పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు ఇంకా వేల కోట్ల రూపాయల బకాయిలైతే అందాల్సి ఉంది. దీనివల్ల రిటైర్ అయినటువంటి వృద్ధులు తమ మందుల ఖర్చులకు, పిల్లల పెళ్ళిళ్ళకు లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం ఆ డబ్బును వాడుకోలేక అల్లాడిపోతున్నారు. దీనికి తోడు 2019 నుంచి 2020 మధ్య కాలంలో కోవిడ్ మహమ్మారి సాగుతూ ప్రభుత్వం మరొక 9 నెలల పాటుగా డీఏలను ఫ్రీజ్ చేసింది. ఆ యొక్క 9 నెలల బకాయిలను కూడా వెంటనే నగదుగా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రావటము ఉద్యోగ సంఘాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. అధికారులు కొన్ని సర్దుబాట్లు చేశామని చెప్తున్నా పూర్తి స్థాయి క్లియరెన్స్ అయితే రాలేదని ఉద్యోగ సంఘాలు బల్లగుద్ది మరీ వాదిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆశాజనకమైన హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని, కొత్త పీఆర్సీ వేస్తామని, అలాగే ఓపీఎస్ అమలుపై ఒక ఏడాదిలోగా నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు గడిచినా జరిగిన కేబినెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యల ప్రస్తావన రాకపోవడం పట్ల
సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమ ఓట్లతో గెలిచిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కనికరం చూపాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈ బకాయిలు ఏవైనా విడతల వారీగా కాకుండా తక్షణమే నగదు రూపంలో చెల్లించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెరిగిన ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ మరియు డీఏ బకాయిలను విడుదల చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు అండగా నిలవాల్సిన అవసరము ఎంతైనా ఉంది.